చింతమనేని ఇంటి పేరు, దూకుడు వంటి పేరు, అభివృద్ధికి మరో పేరు, సాహసాలకు మారు పేరు చింతమనేని ప్రభాకర్. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి 2019లో ముచ్చటైన మూడో విజయం ఖరారు చేసుకున్న మాస్ లీడర్. జనం దృష్టిలో ఎల్లో టైగర్. దెందులూరులో గెలవాలి అనే ఆశ కూడా వాళ్లకు కలగకుండా చేస్తున్నాడు ఈ టీడీపీ ఎమ్మెల్యే. మారుమూల గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లతో సింహంలో దూసుకుపోయి తిరుగులేని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ జనసేన వచ్చినా, యువసేన వచ్చినా, వైసీపీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా, టీడీపీకి పొత్తులు లేకపోయినా చింతమనేని భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. విశేషమేంటంటే అన్ని పార్టీల రైతులు చింతమనేనికి మద్దతుగా ఉంటారు. వాస్తవానికి తన సామాజిక వర్గం బలంగా ఉన్నా దానికంటే ముఖ్యం జన సమూహాల్లోకి పార్టీలకు అతీతంగా పిలవగానే వెళ్లిపోయే నైజం, తెలుగుదేశం చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి శైలికి తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాల కోసం రేయింబవళ్లు శ్రమించడం, తాను నిద్రపోకుండా అధికారులను నిద్రపోనీయకుండా ప్రజలకు అవి చేరే వరకు వెంటపడి చేయించడం అతని పట్ల గురి కలగజేశాయి. చింతమనేని దూకుడు స్వభావం తెలిసిన సీఎం పుత్ర వాత్సల్యంతో అడిగినవన్నీ నిధులు ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధిగా అండగా నిలబడడం కూడా చింతమనేని జనంలోకి దూసుకుపోవడానికి దోహదపడింది. గత 2 ఎన్నికల కంటే ఈసారి చింతమనేని మెజార్టీ బాగా పెరిగే అవకాశం ఉంది. జగన్, పవన్ సహా ఏ దిగ్గజం ఇక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి మాత్రం పక్కా. చింతమనేని ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిలా నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. చింతమనేనిపై వైసీపీ బాగా పడి ఏడుస్తూ ఉంటుంది. వైసీపీ ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని అంతా అనుకుంటారు. ఎందుకంటే పశ్చిమ గోదావరిలో వైసీపీని ఏమాత్రం మెసరనివ్వని నాయకుల్లో చింతమనేని ఒకరు. జనంలో పట్టుండడమే కాదు, జిల్లాలో సమీకరణాలను కూడా శాసించగలిగే నాయకుడు చింతమనేని. అందుకే ఇంత కడుపుమంట. నువ్వు జనం కష్టంలో ఉంటే ఇంటికెళ్లి పలకరించొచ్చు. పింఛన్లు, బీమాలు నేరుగా ఇంటికి చేరేలా చేయొచ్చు. కష్టం వచ్చిందంటే చేతికర్ర పట్టుకుని వీధిలో నిలబడొచ్చుగాక. పశువులకి మేత లేదంటే లారీలు పెట్టి 2 జిల్లాల అవతలకి తీసుకెళ్లి మేపి తోలుకురావచ్చుగాక. ఉత్సాహవంతుల్లో నువ్వు మొదటివాడివి అవ్వచ్చు. పార్టీ కోసం కొట్లాడడంలో అందరికంటే ఓ పర్లాంగు ముందే ఉండొచ్చు. కానీ అపోజిషన్ కు కాసిన్ని డిపాజిట్లు కూడా రానీకుంటే ఎట్టా బాసు? వైసీపీ చింతమనేని ఎక్కడ దొరుకుతాడా అని వెనకాలి తిరుగుతుంటుంది. అయినా చింతమనేని ఇలాంటి డక్కముక్కీలు చాలానే తినేశాడు. పిచ్చలైటే